ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమ. మనం కిందటి వీడియోలో ఈ ఒటువైనటువంటి వామనమూర్తి బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞవాటిక దగ్గరికి వచ్చాడని చెప్పి వచ్చి బలిచక్రవర్తిని కలుసుకున్నాడు. ఎప్పుడైతే ఆ యజ్ఞవాటికి వామనమూర్తి వేంచేశాడో అక్కడ ఉన్నటువంటి మిగతా ఋషులు బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా ఆయన తేజస్సు ముందర వెలవెలబోయినట్టుగా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే సాక్షాత్ పరమాత్మ కదా, ఆయన ముందర మనందరం కూడా, ఎందుకంటే ఆయనలోంచి మనం ఉద్భవించినటువంటి వాళ్ళం కాబట్టి ఆయన కంటే మనకు ఎక్కువ తేజస్సు ఎలా ఉంటుంది. కాబట్టి ఆయన తేజస్సు ముందర మనందరం కూడా వెలవెలబోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అప్పుడు ఆ బలిచక్రవర్తి ఆ బ్రాహ్మణునికి ఆ వటువుకి ప్రణామాలు చేసి ఆచరించి అప్పుడు ఆయనతోటి ఈ విధంగా అంటాడనమాట బలిచక్రవర్తి. ఏమని అంటే, వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యదీయడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం భయ్య నా కోరికల్ గడతేరన్ సుకుతంబులయ్య శిఖులం కళ్యాణమిక్కాలమున్ అని బలిచక్రవర్తి ఆ ఒట్టుమైనటువంటి వామనమూర్తిని చూసి ఈ విధంగా అడుగుతాడనమాట. ఏమని అంటే, ఒడుగా అంటే, ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఎవరి వాడవయ్యా, ఎవరికి సంబంధించినటువంటి వాడవి, నీ యొక్క నివాస స్థలం ఏది, నువ్వు ఇక్కడికి రావడం చేత నేను నా వంశము అన్నీ కూడా చాలా పవిత్రమైపోయాయి. అంతేకాకుండా నేను చేస్తున్నటువంటి ఈ యజ్ఞము కూడా చాలా సత్ఫలితాన్ని ఇచ్చింది, నాకు పవిత్రమైంది, నా కోరికలన్నీ కూడా నెరవేరాయి, మీరు వచ్చినటువంటి సమయము చాలా మంగళకరమైంది అని చెప్పి బలిచక్రవర్తి ఆ వామనమూర్తిని, మనం కూడా అంతే కదా, మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి తెలియనటువంటి వాళ్ళు, అయ్యా మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ నివాస స్థలం ఏంది, మీకు ఏం కావాలి, ఇలా అడుగుతాం కదా. అదేవిధంగా బలిచక్రవర్తి కూడా వామనమూర్తిని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది మీ నివాస స్థలం ఏంది, మీరు ఇక్కడికి రావడం వల్ల నేను నా వంశము నా జన్మ ఇవన్నీ కూడా పవిత్రమయ్యాయి, నేను చేసేటువంటి యజ్ఞం కూడా మంగళకరమైంది, శుభ ఫలితాలని ఇస్తుంది అని చెప్పి ఆ వామనుడితోటి మాట్లాడాడనమాట. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడంటే బలిచక్రవర్తి, వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనము నికేతనములో గ్రామంబులో భూములో ధరణీకంఠము కాక ఏమడిగెదో దాత్రి సురేంద్రోత్తమ అని అడుగుతున్నాడు అనమాట బలిచక్రవర్తి. అయ్యా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీ నివాస స్థలం ఏది, మీకేం కావాలి, మేము చెప్పి మీకేమైనా మాడలు కావాలా, మాన్యాలు కావాలా, పట్టు వస్త్రాలు కావాలా, కన్యలు కావాలా, రథాలు కావాలా, మీకేం గృహాల భూముల రాజ్యాల, ఇంకా మీకేమైనా కావాల్సినటువంటి కోరిక ఏమైనా ఉందా, మీకేం కావాలంటే దాన్ని కోరుకోండి, నేను మీకు ఇచ్చి ఆనందిస్తాను అని చెప్పి బలిచక్రవర్తి పలుకుతాడనమాట. దానికి ఎందుకంటే చూడండి ఎంత ధర్మయుతంగా తన ఇంటికి వచ్చినటువంటి ఆ తేజోమూర్తిని చూసి ఆ బలిచక్రవర్తి ఎంతో వినయ విధేయతలతోటి, మీరెవరయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు, మీ నివాస స్థలం ఏది, మీరు ఇక్కడికి రావడం వల్ల మేమందరం పవిత్రులమైనాము, ఇంకా మీకు ఏం కావాలా, పట్టు వస్త్రాల, బంగారు నాణ్యాల, ఫలాల, గోవుల, కన్యల, ఏం కావాలి మీకు, ఏనుగుల, మీకు ఏం కావాలంటే చెప్పండి, వాటిని నేను మీలాంటి తేజోమూర్తికి ఇచ్చి నేను కూడా ఆనందిస్తాను అని చెప్పి బలిచక్రవర్తి మాట్లాడతాడనమాట. ఆ విధంగా బలిచక్రవర్తి మాట్లాడినటువంటి మాటలకి ఈ సంతసించినటువంటి వాడై వామనుడు ఏమంటాడంటే ఈ విధంగా అంటాడనమాట. ఆయన ద్వంద్వార్థాలు వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి పరమాత్మ, ఈ సమస్త జగత్తంతా ఆయనలో నుంచి ఉద్భవించిందే కాబట్టి అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఓ దానవేంద్ర, అయ్యా ఇది నా స్థలము, ఇది ఇక్కడ నేను ఉంటానని ఎక్కడ చెప్పేది అంటే అంతటా నేను ఉంటాను అని చెప్పి ఇంకొక అర్థం వస్తుందన్నమాట. ఇది నాకు నెలవని నేను ఎట్లా చెప్పేది, నేను ఒక చోటు కాదయ్యా, నాకు నేను ఎక్కడైనా ఉంటానంటే సర్వత్రా వ్యాపించి ఉంటాను. చూడండి ఇక్కడ ఇంకొక అర్థం ఏంటంటే సర్వత్రా వ్యాపించి ఉంటాను, నేను ఎవరికి చెందిన వాడనని ఎట్లా చెప్తానయ్యా అని చెప్పి అంటాడు. అంటే ఆయన ఎవరికి చెందినవాడు, పరమాత్మ అందరికీ చెందినటువంటి వాడు, ఒక్కళ్ళకి కాదు కదా. అందుకని నేను ఎవరికి చెందిన వాడనని నీకు ఎట్లా చెప్పేదయ్యా, నాకు చెందిన వాడని నేనే, నాకు ఇష్టమైనట్టు స్వేచ్ఛగా నేను నడుస్తూ ఉంటాను.
ఇది నా నడవడి అని నేను ఎట్లా, ఇది నా నడవడి, నేను ఇక్కడ ఉంటాను, ఇది నా ప్రదేశము, నా వృత్తి, ఇది ఇవన్నీ మనం చెప్తాం సామాన్యులం. భగవంతుడికి అంతా ఆయనదే కదా అని నేను ఎట్లా చెప్తాను అని చెప్పి 2 అర్థాలు వచ్చేటట్టుగా ఆ బలిచక్రవర్తితోటి ఈ వామనమూర్తి మాట్లాడతాడనమాట. ఇంకా నేను ఎక్కడైనా ఉంటానయ్యా, అన్ని చోట్ల ఉంటాను, 3 లోకాలకి పోగలను, 3 లోకాల్లోనూ కూడా సంచరించగలను, లేదా జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల్లో కూడా మూడింట్లో కూడా నేను ఉంటాను అని చెప్తాడు. అంతే కదా, భగవంతుడు ఎప్పుడు మేల్కొని ఉంటాడు. అన్ని అవస్థల్లో ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే భగవంతుడు అనమాట. మనం నిద్రపోతుంటే మనకేం తెలియదు, కానీ మన ఊపిరి ఎవరంటే భగవంతుడు, పరమాత్మ అనమాట. కాబట్టి నేను 3 లోకాల్లో సంచరిస్తాను, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల్లో ఉంటాను, నాకు నేను చదివాను లేదు, అన్నీ నేర్చుకున్నానయ్యా అని చెప్తాడు. అంతే కదా, పరమాత్మ నుంచే కదా మనం అన్నీ నేర్చుకున్నాం. ఆయన నేర్చుకునేది ఏముంది అని ఈ విధంగా నేను ఏదైతే నేర్చుకోవాలో అదంతా కూడా నేర్చుకున్నాను. నాకు ఎవరు కూడా హితులు గారు, అందరూ కూడా స్నేహితులే, అందరూ నా బంధువులే, నేను అందరికీ కూడా ఆత్మీయుడిని అవుతాను అని చెప్పి ఈ విధంగా 2 అర్థాలు వచ్చినట్టుగా ఈ వామనమూర్తి బలిచక్రవర్తికి చెప్తాడనమాట. నేను ఒంటరి వాడినయ్యా, ఒకప్పుడు నాకు సిరి ఉండేది, అంటే ఒకప్పుడు లక్ష్మీదేవి ఈయన దగ్గర ఉండేది, ఇప్పుడు లేదు కదా, అదే మాట. అందుకని డైరెక్ట్గా చెప్పకుండా ఆయన చెప్తాడంటే, ఇప్పుడు నేను ఒంటరి వాడిని, ఒకప్పుడు నా దగ్గర సిరి ఉండేది అని చెప్పి, నేను ఎప్పుడు కూడా ఎక్కడ నివసిస్తూ ఉంటానంటే సజ్జనుల మధ్యలో నివసిస్తుంటాను, యజ్ఞయాగాదులు ఎక్కడైతే జరుగుతుంటాయో అక్కడ నివసిస్తుంటాను, ఎక్కడైతే సద్బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళ దగ్గర నేను ఉంటానని చెప్తాను. అంటే పరమాత్మ నివసించే స్థానాలు అదే కదా, గోశాలల్లో నేను ఉంటాను, ఆవులు ఉండే చోట నేను ఉంటాను అని చెప్తూ ఉంటాడు అనమాట. అంటే పరమాత్మ ఉండే స్థానాలు ఏంది, గోశాలలు, సద్బ్రాహ్మణులు, సజ్జనులు, భక్తిపరులు, ఇలాంటి వాళ్ళ మధ్యనే కదా పరమాత్మ నివసిస్తాడు. కాబట్టి ఈ విధంగా ద్వంద్వార్థాలు వచ్చినట్టుగా బలిచక్రవర్తికి వామనుడు తన యొక్క విశేషాలని గురించి చెప్తాడనమాట. ఇంకా అప్పుడు మళ్ళీ ఏమంటాడంటే, అయ్యా ఓ దానవేంద్ర, నా విషయం అట్లున్నదిలే, నా దానికి ఏముంది భాగ్యము, ఇప్పుడు నువ్వు నా కానుకలు ఇస్తామని అన్నావే మాటలన్నీ కూడా అవి మీ యొక్క వంశానికే కీర్తి తెచ్చేవిగా ఉన్నాయ్యా, మంచిగా తెగున్నాయి. నీ యొక్క కీర్తిని కూడా బాగా ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు, నీకు వరచేలంబులో, మాడలో, కన్యలో, వనంబులో, గోవులో ఇవన్నీ కూడా నీ కీర్తిని ఇంకా ఇనుమడింపజేస్తాయి, సత్యధర్మాలతో కూడా కూడి ఉన్నాయి. మీ వంశంలో అసలు మీ యొక్క వంశంలో అయ్యా కరుణ ఆత్మశక్తి లేని వాళ్ళు పుట్టనే లేదయ్యా. మీ వంశమంతా కూడా దానం చేయడానికి కానీ, యుద్ధం చేయడానికి కానీ వెనుదీసేవారే లేరు మీ వంశంలో అని చెప్తాడనమాట. యుద్ధం చేయాలన్నా ధైర్యంగా చేస్తారు, దానం చేయాలన్నా కూడా మాట ఇస్తే కూడా తప్పకుండా చేస్తారు, వెనుదిరిగేటువంటి వాళ్ళే మీ వంశంలోనే లేరు, మీ తాతలందరూ కూడా చాలా గొప్ప వీరులయ్యా అని చెప్పి చెప్తాడనమాట. ఇంకా నువ్వు ప్రహ్లాదుని యొక్క మనవడివి కదా, ఇంతకుముందే చెప్పాను నేను మీకు, ఈ బలిచక్రవర్తి ఎవరంటే ప్రహ్లాదుని యొక్క మనవడు. మీ వంశంలో ప్రహ్లాదుడు అసలు కీర్తి చంద్రుడు అనమాట, అంతటి గొప్పవాడు ప్రహ్లాదుడు, భక్తాగ్రేసులలో అగ్రగణ్యుడు మీ తాత అయినటువంటి ప్రహ్లాదుడు. ఇంకా పూర్వం మీ ముత్తాత అయినటువంటి హిరణ్యాక్షుడు ఈ ప్రపంచాన్నంతా కూడా జయించి తనను ఎదిరించేటువంటి వాళ్ళు వీరుడు ఎక్కడా కూడా కనిపించక చివరికి వరాహ రూపంలో విష్ణువుతో యుద్ధం చేసి మరణించాడు. ఇంకా ఆ హిరణ్యాక్షుడు అన్న అయినటువంటి హిరణ్యకశిపుడు కూడా పగతోటి వైకుంఠం పైకి దండెత్తగా అతనిని ఆ హిరణ్యకశిపుడిని జయించడం చాలా కష్టం అని చెప్పి విష్ణువు ఏం చేస్తాడంటే సూక్ష్మ రూపాన్ని దాల్చి అతని ముక్కురంధ్రం గుండా అతని హృదయంలోనే దూరి దాక్కున్నాడు. ఎవరి హృదయంలో? హిరణ్యకశిపుని యొక్క హృదయంలోనే దూరి దాక్కున్నాడు. అప్పుడు మీ ముత్తాత అయినటువంటి ఆ హిరణ్యకశిపుడు ముల్లోకాలు గాలించి ఎక్కడ విష్ణుమూర్తి కనుక కనపడకపోయేటప్పటికి ఈ విధంగా అనుకున్నాడు, ఏమంటే నా శత్రువు కాబట్టి విష్ణుమూర్తి భయంతో మరణించుంటాడు, లేకుంటే నేను అసలు మూల ఎక్కడ గాలించా, ప్రతి చోట గాలించా, నేను వెతకని చోటే లేదు, ఎక్కడైనా ఉంటే నాకు ఎదురుపడేవాడే కదా, కాబట్టి మరణించినటువంటి వాంతో ఇంక శత్రుత్వం ఏముంది అని చెప్పి ఊరుకున్నాడయ్యా. ఇంకా ఎందుకంటే అంతటి గొప్పవాళ్ళు మీ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తాడు. అంతేకాకుండా మీ తండ్రి ఎవరు, బలిచక్రవర్తి తండ్రి ఎవరంటే విరోచనుడు అనమాట. మీ తండ్రి అయినటువంటి విరోచనుడు మాత్రం సామాన్యుడు అనుకుంటున్నావా? ఆయన కూడా చాలా గొప్పవాడు.
ఇంద్రాదేవతలు బ్రాహ్మణ రూపంలో వచ్చి అర్థించగా మీ తండ్రి అయినటువంటి విరోచనుడు తన ఆయుష్నే దానంగా ఇచ్చాడయ్యా. ఎవరిస్తారు? మనిషి యొక్క ప్రాణాన్ని, ఆయుష్ని దానంగా ఎవరిస్తారు? ఇంద్రాదేవతలు వచ్చి వేరే రూపాలు వచ్చి అర్థిస్తే మీ తండ్రి అయినటువంటి విరోచనుడు ఆయన యొక్క ఆయుష్నే దానంగా ఇచ్చాడు. కాబట్టి నువ్వు కూడా మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఏమాత్రం కూడా నువ్వు తీసిపోని వాడవి. ఎందుకంటే రాజ్యాధికారం వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా సరే రాజ్యాధికారం చేపట్టినటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఏంటంటే చూడండి, అది ఈనాటి పాలకులకు కూడా వర్తిస్తుంది. ఎవరికైతే రాజ్యాధికారం సంప్రాప్తం అవుతుందో వాళ్ళు ఏం చేయాలంటే దానికి వామనమూర్తి బలిచక్రవర్తితో చెప్తున్నాడు అనమాట. రాజ్యాధికారం వచ్చిన వారు పూజనీయులకు, బ్రాహ్మణులకు, యాచకులకు ఉదారంగా ధన సహాయం చేస్తూ ఉండాలి. లేకపోతే ఆ సంపద అంతా కూడా నిరర్ధకము, వ్యర్థమవుతుందయ్యా. కాబట్టి ఎవరైతే రాజ్యాధికారాన్ని పొందుతారో వాళ్ళు పేదవాళ్ళకి, కష్టంలో ఉండే వాళ్ళకి, ఆపదలో ఉండే వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి సహాయం చేయాలి. కాబట్టి ఇది ప్రతి ఏ కాలంలో అయినా ఇది వర్తిస్తుంది కదండి. ఈ విషయం పాలకులుగా ఉండేవాళ్ళు ఈ పనులు ఖచ్చితంగా చేయాల్సిందే కదా. చూడండి, ఇది ఎప్పుడో అప్పుడు చెప్పినా కూడా వామనమూర్తి బలిచక్రవర్తి చెప్పినా కూడా అది ఈనాటికి కూడా ఆ విషయము వర్తిస్తుంది. అది మన పురాణాల యొక్క విశిష్టత అన్నమాట. కాబట్టి అవన్నీ కూడా అలా ఎవరైతే చేయరో ఆ సంపద అంతా కూడా వ్యర్థమే అవుతుంది. అవన్నీ కూడా త్యజించవలసినవే. ఇంకా చెప్తున్నాడు, ఓ బలిచక్రవర్తి, నీవు నాకు ఏదైనా దానం చేయాలి అని చెప్పి చాలా ఉత్సాహపడుతున్నావు. కాకపోతే నేను ఒంటరి వాడినయ్యా, నాకేం కావాలి? నువ్వు చెప్పావే బంగారు, ఏనుగులు, గుర్రాలు, ఇవన్నీ కూడా నేనేం చేసుకుంటాను చెప్పు. నాకు అవన్నీ ఏమొద్దు. ఎందుకంటే నేను బ్రాహ్మణ్ణి, ఒడుగైనటువంటి బ్రాహ్మణుణ్ణి. అవన్నీ నాకెందుకు? నువ్వు కన్యలు, గోవులు, ఏనుగులు, రత్నాలు, మాణిక్యాలు ఇస్తాను. అవన్నీ కూడా నాకేమొద్దయ్యా. కాకపోతే నువ్వు ఏదో ఒక వరం కోరుకోమన్నావు కాబట్టి నేను కోరుకుంటున్నాను. అదేంటి అంటే 3 అడుగుల నేల మాత్రం ఇయ్యయ్యా, నాకు చాలు. అదే నువ్వు నాకు బ్రహ్మాండం ఇచ్చిన దాంతో సమానం అని చెప్పి ఆ వామనుడు వటువు రూపంలో ఉండేటువంటి వామనుడు బలిచక్రవర్తితో చెప్తాడనమాట. అప్పుడు బలిచక్రవర్తి ఏమంటాడంటే, వసుధాఖండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్ వెసనూహించితో కోరితో యువతలను వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేర నీవడుగ నీ భాగ్యంబులీపాటిగా అసురేంద్రుండు పదత్రయంబడుగ నీ అల్పంబు నీ నేర్చునే. ఆయన ఏమంటాడంటే బలిచక్రవర్తి ఆయన 3 అడుగులు నేల జాలనేటప్పటికీ ఆయనకు ఆశ్చర్యం వేస్తుందన్నమాట. వసుధాఖండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్ వెసనూహించితో కోరితో యువతలను వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేర నీవడుగ నీ భాగ్యంబులీపాటిగా అసురేంద్రుండు పదత్రయంబడుగ నీ అల్పంబు నీ నేర్చునే. అప్పుడు బలిచక్రవర్తి అంటాడు, ఓ బ్రాహ్మణ కుమారా, నువ్వు చెప్పిన మాట చాలా సమంజసంగానే ఉంది. కానీ నువ్వు అడిగి ఇంత చిన్న కోరిక, ఇంత స్వల్పమైన దాన్ని అడిగావయ్యా నువ్వు. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని బట్టి అడగాలి, దాత యొక్క గొప్పతనాన్ని బట్టి అడగాలి కదా. పాప నువ్వు చిన్నపిల్లవాడివి కదా, నీకు అడగడం కూడా చేత కావట్లేదు. నువ్వు ఏమన్నా రాజ్య భాగాన్ని కావాలా, నీకు ఏనుగులు కావాలా, అందగత్తెలు చూసి ఇష్టపడి కావాలా? పాపం నీకు అవన్నీ ఎలా అడగాలో, ఆ వ్యక్తిని ఎలా అడగాలో కూడా పాపం నీకు తెలియట్లేదయ్యా. పసిబాలుండవు, పాపం నీకు అడగడమైనా కూడా రాదు. కాబట్టి నీకు ఈ భాగ్యం స్వల్పమైందే కావచ్చు, కానీ నువ్వు అడిగావు కదా అని చెప్పి నేను ఈ రాక్షస రాజు అయినటువంటి నేను బలిచక్రవర్తిని 3 అడుగుల నేలని నీకు ఇచ్చి నేను ఎట్లా సంతోషిస్తానయ్యా? నువ్వు అడిగావు కదా 3 అడుగుల నేల అని చెప్పి, దాన్నిచ్చి నేను ఎట్లా సంతోషిస్తాను అని చెప్పి అంటాడనమాట బలిచక్రవర్తి. అప్పుడు దానికి వామనమూర్తి ఏమంటాడంటే, గొడుగో జన్నిదమో కమండలువో నాకున్ముంజియో దండమో ఒడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల స్వెంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షాంబితంబైన 3 అడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబున పాలికిన్ అంటే అంటాడు, అయ్యా ఓ దానవరాజా, నేను బ్రహ్మచారి అయినటువంటి నేనెక్కడా? నువ్వు ఇస్తానటువంటి భూములు, ఏనుగులు, గుర్రాలు, అందాల బాములు ఇవన్నీ ఎక్కడయ్యా? నాకెందుకయ్యా? నేను ఒటువైనటువంటి బ్రాహ్మణుని, బ్రహ్మచారిని. వాటితో నాకేం పని? నాకు గొడుగు, జంజము, కమండలము, దండము ఇలాంటివన్నీ కూడా
నా యొక్క నిత్య కర్మలకు పనికొచ్చేవి. ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి నాకు ఇంకేమీ వద్దు. కాబట్టి నేను కోరినటువంటి ఆ 3 అడుగుల నేల గనక ఇచ్చామంటే అదే నాకు బ్రహ్మాండం ఇచ్చినట్లు అవుతుంది. మనిషి లభించింది ఎంత చిన్నదైనా సరే దాంతో సంతృప్తి చెందాలయ్యా. సంతృప్తి కనుక లేకపోతే ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకి తృప్తి అనేటువంటిది ఉండదు. కాబట్టి మనిషి ఎవరైతే సంతృప్తిగా ఉంటారో వాళ్ళే జీవితంలో సుఖపడతారు, వాళ్ళే మోక్షాన్ని పొందుతారు అన్నమాట. తృప్తి లేనటువంటి వాళ్ళకి నువ్వు సప్తద్వీపాల సంపదలు వచ్చి పడినా కూడా ఆయనకి ఇంకా కావాలి ఇంకా కావాలి అని చెప్పి అనిపిస్తుంది. పూర్వం చూడు, మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. పూర్వం పృథు చక్రవర్తి, గయుడు మొదలైన రాజులు కొందరు సముద్రాల వరకు వ్యాపించి ఉన్నటువంటి సామ్రాజ్యాలను పొందిన ఆశ మాత్రం వదులుకోలేకపోయారు. వాళ్ళ ఆశ ఏమైనా నెరవేరిందా? నెరవేరలేదు. కాబట్టి ఎవరికైతే సంతృప్తి ఉంటుందో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సుఖిస్తూ ఉంటారు, గౌరవింపబడుతూ ఉంటారు, వాళ్ళకి మోక్షం కూడా లభిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాలి. మనకున్న దాంతో పక్క వాళ్ళని చూసి పోటీ పడకుండా మనకున్న దాంతో సంతృప్తి పడాలి. అప్పుడే మనము సుఖంగా ఉంటాం, మనశ్శాంతిగా ఉంటాం, సమాజంలో కూడా గౌరవింపబడతాం. అప్పుడే మనం భగవంతుని పట్ల మనం శ్రద్ధను వహించగలుగుతాం. అప్పుడే మనకి మోక్షం కూడా లభిస్తుంది అని చెప్పి వామనమూర్తి బలిచక్రవర్తితోటి చెప్తాడనమాట. ఇంకా ఈ సంతృప్తి లేనటువంటి వాడు ఎంత సంపాదించినా ఈ జనన మరణ బంధాల్లో చిక్కుకొని ఎల్లప్పుడూ కూడా అశాంతితోటి బతుకుతూ ఉంటాడు. అయ్యా, నాకు అవన్నీ వద్దు, నేను కోరుకున్న 3 అడుగుల నేల నాకు అది మాత్రమే చాలు, నాకు ఇంకేమీ వద్దు. మీరు అనుకుంటున్నారు ఏదో నేను పసిబాలుండని. మీరు ఎన్ని చెప్పినా కూడా నాకు ఏమీ వద్దు, చాలు, 3 అడుగుల నేల మాత్రమే ఇవ్వు అని చెప్పి వామనమూర్తి బలిచక్రవర్తితోటి పదే పదే చెప్తాడనమాట. ఇంకా అయినా సరే ఇంక దానికి ఏం చేస్తాడంటే పాపము, అప్పుడు ఈయన వెంటనే బలిచక్రవర్తి, సరే మీకు ఎన్ని చెప్పినా కూడా మీరు 3 అడుగుల నేలే కావాలంటున్నారు కాబట్టి మీరు కోరినట్లుగానే నేను 3 అడుగుల నేలని దానం ఇస్తాను అని చెప్పి బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగుల నేలని దానం ఇవ్వడానికి సిద్ధపడతాడనమాట. ఎప్పుడైతే ఆయన 3 అడుగుల నేలని దానం ఇవ్వడానికి సిద్ధపడతాడో వెంటనే నువ్వు స్వీకరించు అని చెప్పి దానం ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి బలిచక్రవర్తిని వాళ్ళ కులగురువు అయినటువంటి శుక్రాచార్యుడు బలిచక్రవర్తితోటి ఈ విధంగా మాట్లాడతాడు. అయ్యా, ఓ బలిచక్రవర్తి, ఓ దానవరాజా, వచ్చిన వాడు ఎవరనుకుంటున్నావు? బ్రహ్మచారి కాదయ్యా, నువ్వేదో పిచ్చిని పడుతున్నావు. మామూలు 3 అడుగులు అంటే నీ అడుగులతో 3 అడుగులు అనుకొని సరేలే ఇస్తాననుకుంటున్నావు. వచ్చినవాడు బ్రహ్మచారి కాదు, వటువు కాదు, దేవతల యొక్క కార్యాన్ని సాధించడానికి వచ్చినటువంటి ఆ సాక్షాత్ శ్రీ మహావిష్ణువేనయ్యా ఇతడు అతిథి కశ్యపుల గర్భాన జన్మించాడు. నువ్వు విషయం తెలియకుండా అతనికి 3 అడుగుల నేలని దానం ఇస్తాను అని చెప్పి చెప్పావు. దీనివల్ల మన దానవులందరికీ కూడా, దైత్య సంతతికి అందరికీ కూడా ఉపద్రవం వచ్చి పడుతుంది. నీ యొక్క సిరి సంపదలు, తేజస్సు, రాజ్యము, ఐశ్వర్యము అన్నీ కూడా నిన్ను వంచి తీసుకొని ఆ ఇంద్రునికి అప్పగించేస్తాడు. విశ్వరూపాన్ని ధరించి 3 పాదాల్లో అన్ని లోకాలని కూడా ఆక్రమిస్తాడు. నువ్వు ఆయన ఎవరనుకుంటున్నావు? సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. 1 అడుగు భూమి మీద, ఇంకొక అడుగు స్వర్గలోకం, 3 అడుగుకి కూడా స్థానం ఉండదు. నీకేమీ అర్థం కావట్లేదు. ఏదో అతడు ఆయన యొక్క చిన్న ఒడుగు కదా, చిన్న పాదాలు కదా, చిన్న పాదాలతో 3 అడుగుల నేలనే తీసుకుంటావని చెప్పి నీవు అనుకుంటున్నావు. కానీ అతడు తన శరీరాన్ని బాగా పెంచేసి 1 పాదంతో భూలోకాన్ని, 2వ పాదంతో బ్రహ్మల స్వర్గలోకాన్ని ఆక్రమించగలడు. ఇంకా నీకు నిలవడానికి కూడా స్థలం ఉండదు. ఇస్తానని మాట ఇచ్చినా ఇవ్వకపోతే పాపం వస్తుందేమో అని అనుకుంటున్నావేమో. కానీ కొన్ని విషయాల్లో మనం ఇస్తానని మాట చెప్పినా కూడా మాట తప్పవచ్చు. ఋగ్వేదంలో కూడా దీనికి సంబంధించి ఒక సూత్రం ఉంది. అదేంటి అంటే, మాట ఇచ్చినా సరే మన యొక్క సర్వస్వాన్ని నష్టపరిచేటువంటి దానాన్ని ఇవ్వకపోయినా తప్పు లేదు అని చెప్పి ఋగ్వేదంలో కూడా చెప్పబడి ఉంది. ఎందుకంటే మనకున్న దాంట్లో కొంచెం మన శరీర పోషణకు ఉంచుకోవాలి, మన దేహ పోషణకు ఉంచుకోవాలి, మిగిలిందే దానం చేయాలి. అంతేగాని తన్నుమాలిన ధర్మం మొదటి చెడ్డ బేరం అని చెప్పేసి మొదటికే చేటు రాని విధంగా దానం చేయకూడదు అని చెప్పేసి చెప్పాడనమాట శుక్రాచార్యుడు. కొన్ని సందర్భాల్లో ఆడిన మాట తప్పడం కానీ, అసత్యం ఆడడం కానీ
తప్పు కాదు, దానివల్ల నీకు పాపం కూడా రాదు. కొన్ని సందర్భాలు అబద్ధం ఆడడం కూడా అవసరం అవుతుంది. ఇది ఎందుకంటే ఇది నీ యొక్క ధన మాన ప్రాణాలకు సంబంధించినటువంటి విషయము. ఎందుకంటే నీ యొక్క ధనం పోతుంది, నీ యొక్క మానం పోతుంది, నీ యొక్క ప్రాణాలు కూడా పోయిన దాంతో సమానం. నీ వల్ల ఈ రాక్షస అంతటికి కూడా ఉపద్రవం వస్తుంది అని చెప్తాడు. ఇంకా ఏం చెప్తాడంటే వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు నగము పొందదదిప. ఇంకా చెప్తాడయ్యా, ఇంకా నువ్వు ఒక్కోసారి మనం ఏ విషయాల్లో అబద్ధాలు చెప్పినా కూడా మనకి పాపం రాదు అంటే స్త్రీల విషయంలోనూ వివాహ విషయంలోనూ ఏదైనా సరే మన ప్రాణాలకి దానానికి గౌరవానికి ప్రమాదం వాటిల్లినప్పుడు, ఇంకా గోవుల్ని బ్రాహ్మణులని రక్షించాల్సినప్పుడు అసత్యమాడినా కూడా మనకి పాపం రాదు. కాబట్టి ఇక్కడ నీ యొక్క ధనమాన ప్రాణాలని కూడా పోతాయి. కాబట్టి నువ్వు అసత్యం ఆడినా సరే నీకు పాపం రాదు. ఈ పొట్టివాడైనటువంటి వామనుడు వటువు సామాన్యుడు కాదు. 3 లోకాలని 3 అడుగులతో కొలవగలిగినటువంటి విష్ణువు. నా మాట విను, దానం వద్దు, గీనం వద్దు, ఈ వటుని త్రిప్పి పంపించు అని గురువు పాప శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి అనేక హితవాక్యాలు చెప్తాడనమాట. అవన్నీ వింటాడు బలిచక్రవర్తి. విని కొంతసేపు ఆలోచించి చివరికి ఈ విధంగా అంటాడు, గురుదేవా, నా హితం కోరి మీరు చెప్పిందంతా సత్యమే, కాదని కాదు, కానీ గృహస్థులైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా పాటింపవలసిందే. అయినప్పటికీ కూడా ఈ శరీరాన్ని జీవితాన్ని రక్షించుకొనవలసి వచ్చినప్పుడు అసత్యమాడినా కూడా తప్పు లేదన్నారు. కానీ ఒక సద్బ్రాహ్మణునికి దానం ఇస్తానని ఇచ్చిన మాటను కాదని రక్షించుకొనవలసిందా ఈ శరీరం అని చెప్పి అడుగుతాడు. నేను ఒక గొప్ప సద్బ్రాహ్మణునికి నేను దానం ఇస్తానని చెప్పి మాట ఇచ్చాను, ఆ మాటను తప్పి రక్షించుకోవాల్సినటువంటి గొప్పదా ఈ శరీరము, మీరే చెప్పండి అని అడుగుతాడు అనమాట ఆయన గురువుగారు. ఎందుకంటే ఆయన విష్ణు భక్తుడు, పరమ జ్ఞాని, వివేకం గలవాడు. కాబట్టి బలిచక్రవర్తి ఆ గురువుగారు చెప్పిన మాటలన్నింటినీ కూడా సావధానంగా విని ఆయనకి దానము చేయకుండా ఉండే పాపం కంటే ఈ రక్షించుకోవాల్సిన ఈ శరీరం ఏం గొప్పది కాదయ్యా, ఈ శరీరము గొప్పది కాదు, ఈ శరీరము సంపద అధికారము ఇవన్నీ శాశ్వతమా, మీరు చెప్పండి అని చెప్పి ఆయన గురువు గారినే ప్రశ్నిస్తాడనమాట. వీటిని గురించి నేను అసత్యమాడి అసత్య దోషాన్ని పొందడం అనేటువంటిది త్యాగధనులైనటువంటి మా వంశంలో త్యాగధనులైనటువంటి మా తాతగారైన ప్రహ్లాదునికి, మా తండ్రి అయినటువంటి వైరోచనునికి అపకీర్తికరము కాదా? చూడండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనం చేసేటువంటి పాపం కానీ ఏదైనా చెడ్డ పనుల వల్ల మన వంశంలో అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది అనమాట. అప్పుడు దాకా పాపం వాళ్ళు ఎంత సత్యవంతులుగా కీర్తించబడ్డా ఒక్క తృణప్రాయంలో అదంతా కూడా హరించుకోబోతుంది. అదే బలిచక్రవర్తి చెప్తాడనమాట, కీర్తిమంతులైనటువంటి మా వంశంలో మా తాతగారైనటువంటి ప్రహ్లాదుడు మా తండ్రి ఆయుష్నే దారబోశాడు వైరోచనుడికి, వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు ఆడిన మాట తప్పితే వాళ్ళకి అపకీర్తి కాదా? కాబట్టి మేరు మందరాది పర్వతాలనైనా మొయ్యగలను కానీ అసత్యవాత భూదేవి ఏం చెప్తుంది మామూలుగా, నేను ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో అసత్యం చెప్తారో వాళ్ళని నేను భరించలేను అని చెప్పి ఎప్పుడు భూమాత విష్ణుమూర్తితోటి మొరబెట్టుకుంటూ ఉంటుంది కదా. కాబట్టి యుద్ధంలో వెనుదిరగకుండా వీరమరణాన్ని పొందడం, మాట తప్పకుండా సత్యపాలన చేయడం ఉత్తముల ధర్మం కదా. అంతేకాదా, ఎప్పుడు మనం ఏదైనా దానం ఇవ్వాలి, దానికి తగినటువంటి వ్యక్తి దొరకడం కూడా మన అదృష్టం కదా. మామూలుగా ఏదో ఎవరికి పడితే వాళ్ళకి దానం ఇస్తే ప్రయోజనం ఏముంది, మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం. దానం చెయ్యాలి అంటే ఎవరికి పడితే వాళ్ళకి చేయకూడదు, అంటే గ్రహీత కూడా మంచివాడుగా ఉండాలి. సాక్షాత్ విష్ణుమూర్తి అడుగుతున్నాడు కాబట్టి అప్పుడు ఇంకా ఆయన ఏం చెప్తాడంటే, కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిం వందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే శివి ప్రముఖులం బ్రీతిన్ ఎసెక్కాములై ఈరే కోర్కులు వారన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ అంటాడు. ఇంకా అయ్యా, ఈ భూమి మీద ఆది నుంచి కూడా ఎంతమంది రాజులు పరిపాలించలేదు, ఎన్నెన్ని సామ్రాజ్యాలు స్థాపించబడలేదు, ఆ రాజ్యాధీశులు ఎంత అహంకారాన్ని పొందలేదు, వాళ్ళంతా ఇప్పుడు ఏరయ్యా, ఎక్కడున్నారు? వాళ్ళు ఏమైనా పోయేటప్పుడు సంపదను తీసుకొని పోయారా? ఎవరు తీసుకోపోరు కదా. వచ్చేటప్పుడు ఏం తీసుకురాము, పోయేటప్పుడు ఏమి తీసుకొని పోము. ఇదంతా కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ మన
చిరస్థాయిగా నిలబడేటువంటిది ఏంటంటే మన యొక్క కీర్తి. సిబి చక్రవర్తి లాంటి వాళ్ళు కీర్తికాములై ప్రేమతో అడిగిన వాళ్ళ కోరికలన్నింటినీ కూడా తీర్చలేదా? వాళ్ళని ఈనాటి వరకైనా ఎవరైనా మర్చిపోయారా? వాళ్ళని ఇప్పటికి కూడా ప్రజలందరూ కూడా గుర్తుంచుకుంటున్నారు కదా. కాబట్టి మీరు చెప్పినట్లు వచ్చినవాడు ఈ విష్ణువే అయితే అది ఇంకా నాకు మహద్భాగ్యమే కదా. ఎన్నెన్నో యాగాలు, వ్రతాలు, తపస్సులు చేసిన కంటికి కనిపించని, ఊహకైనా కూడా అందనటువంటి ఆ విష్ణువు ఆయన్నే తగ్గించుకొని, అంతే కదా, సాక్షాత్ పరమాత్మ ఈయన దగ్గరికి వచ్చాడు, యాచకుడిగా వచ్చాడు కాబట్టి ఆయన్నే తగ్గించుకొని కురుచువాడై యాచకుడై నా ముందు నిల్చొని కోరుతుంటే ఆయన కోరిన 3 అడుగులే కాదు, నా సర్వస్వం, నా ప్రాణం అన్నీ కూడా అర్పిస్తారు. నాకు ఇంకెంతకంటే ఇంకేం కావాలి? నాకు నా జన్మకు ధన్యత ఇంకేం కావాలి? సాక్షాత్ పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తి వచ్చే నన్ను అడిగితే నాకు ఇంతకంటే ఏం కావాలి? ఏదేమైనా సరే నేను ఇచ్చి తీరుతాను అని చెప్పి ఖచ్చితంగా తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడితో చెప్తాడు. ఇంకా చెప్తున్నాడు చూడండి గొప్పగా. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరియంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంజెందు కరంబు క్రింద గుట మీదైన కరంబుంట మేల్గాదే రాజ్యమున్ గిజ్యమున్ సతతమేకాయంబు నాపాయమే. అయ్యా మహాలక్ష్మి జగన్మాత సాక్షాత్తు మనందరం ఏది కావాలని కోరుకుంటామో సాక్షాత్ ఆ మహాలక్ష్మి ఎవరు? ఆయన భార్య. ఆమెను స్పృశించినటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆయన చెయ్యి కింద ఉండి నా చెయ్యి పైన ఉండడం నాకెంతటి మహద్భాగ్యం. అంతే కదా, మనం ఎవరికైనా ఏమైనా వస్తువు ఇస్తున్నామంటే వాళ్ళ చెయ్యి కింద ఉంటుంది, మన చెయ్యి పైన ఉంటుంది. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిని స్పృశించినటువంటి చెయ్యి కింద ఉండి నా చెయ్యి పైనుంది అంటే ఆహా ఎంత అదృష్టమయ్యా, అది మేలు కాదా? ఈ రాజ్యము ఇవన్నీ కూడా ఎంత రాజ్యమున్ గీజ్యమున్ సత్తమే కాయంబు నాపాయం. ఈ రాజ్యం గీజ్యం ఇవన్నీ శాశ్వతమా? ఈ శరీరం శాశ్వతమా? ఈ శరీరం మాత్రం ఇప్పుడు ఇవ్వను, పడిపోకుండా శాశ్వతంగా ఉంటుందా? భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా గిట్టక మానడు కదా అని చెప్పేసి ఇంకా తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడికి చెప్తాడనమాట. ఇంకా ఏమని చెప్తాడంటే, ఓ గురువర్య, నాకు నరకం దాపురించినా సరే, నేను బంధింపబడినా సరే, భూమండలం అంతా నిర్మూలమైనా సరే, నాకు దుర్మరణం సంభవించినా సరే, నిజానికి కులాంతమైనా సరే, ఏది నిజంగా సంభవించవలసి ఉన్నదో అది జరగని ఇప్పుడు అడగడానికి వచ్చినటువంటి ఈ వామనమూర్తికి నేను ఖచ్చితంగా ఇచ్చి తీరుతాను. ఇంకా వేరు మాటలు అనేటువంటిది వద్దు. ఎందుకంటే మిన్ను విరిగి మీద పడ్డా సరే నేను ఈ దానాన్ని ఇచ్చి తీరుతాను అని చెప్పి శుక్రాచార్యుడికి, తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడికి తన యొక్క దృఢ నిశ్చయాన్ని బలిచక్రవర్తి తెలియజేస్తాడనమాట. అప్పటికి శుక్రాచార్యుడికి కోపం వస్తుంది. నేను నీకోసం ఇన్ని అశ్వమేధ యాగాలు, ఇన్ని యాగాలు చేయించి నీకు ఇంత దివ్యశక్తిని సంపాదించి పెడితే నువ్వు నా మాట వినవా అని చెప్పి అప్పుడు ఆయన గురు ఆదేశాన్ని ధిక్కరించినట్లుగా భావిస్తాడనమాట. శుక్రాచార్యుడు కోపగించుకొని బలిచక్రవర్తిని శపిస్తాడు. పదభ్రష్టుడు అవుదుగాక అని చెప్పి శపిస్తాడు కోపంతో అని చెప్తాడు. ఆ తర్వాత ఇంకా బలిచక్రవర్తి దానం చేయడానికి సిద్ధపడిపోతాడు. అప్పుడు బలిచక్రవర్తి భార్య అయినటువంటి వింజావళి బంగారు కలశంతో మంచి శుద్ధమైనటువంటి జలాన్ని తెచ్చింది. అప్పుడు ఈ రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి ఆ వామనుడిని పిలిచి ఆయన ఒక ఉచితాసనం మీద కూర్చుండబెట్టి ఆయన కాళ్ళు గడిగి ఆయనకు పూజ చేసి ఆ జలాన్ని తలపై, తన యొక్క తల మీద, తన భార్య తల మీద, తన పరివారం మీద చల్లుకొని ఈ విధంగా అంటాడనమాట. శిరస్సు మీద చల్లుకొని బలిచక్రవర్తి ఆ వామనుడితోటి ఈ విధంగా అన్నాడనమాట. ఓ బ్రహ్మ వటోత్తమ, నీవు వేదవేత్తవు, విష్ణు సమానుడవు, నీవు కోరిన 3 అడుగుల భూమిని దానమిస్తున్నాను, స్వీకరించు, పరమాత్మ ప్రీతి చెందుగాక అని చెప్పి కమండలంలో ఉండేటువంటి నీళ్ళని దారపోస్తుంటే పాపం అప్పుడు కూడా శుక్రాచార్యుడు ఆ బలిచక్రవర్తి మీద యొక్క ప్రేమతోటి ఆ సూక్ష్మ రూపంలో కలశంలో ప్రవేశించి ఆ నీరు వామనుడి చేతిలో పడకుండా అడ్డుపడతాడనమాట. అప్పుడు వామనమూర్తి అది కనిపెట్టి ఒక దర్భ కొన తీసుకొని కలశంలోనికి పొడుస్తాడనమాట. పొడిచిన తర్వాత అడ్డు తగిలి నీటి దారం వచ్చింది. ఆ దర్భ కొన శుక్రాచార్యుడి యొక్క కంట్లో గుచ్చుకుందనమాట. కాబట్టి ఆయనకి ఒక కన్ను పోయిందనమాట. ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ జలధారని వామనమూర్తి స్వీకరించాడు. ఎప్పుడైతే బలిచక్రవర్తి తన గురువు చెప్పినప్పటికీ కూడా
కాదు, నేను ఖచ్చితంగా ఇస్తాను, ఈ శరీరము, ఈ రాజ్యము ఇవన్నీ కూడా అశాశ్వతములు అని చెప్పి పరమాత్మ యొక్క తత్వాన్ని గుర్తించి చివరికి దానం ఇచ్చేటప్పుడు జలధార పడకుండా తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు సూక్ష్మ రూపంలో అడ్డుపడినప్పటికీ కూడా ఆ వామనమూర్తి ఆ దర్భ కొనతో ఆ గుచ్చంగానే ఆ శుక్రాచార్యుడు కన్నుపోయింది. ఆ తర్వాత జలం పడుతుంది, ఆయన దానాన్ని ఇచ్చేస్తాడనమాట. పరమ పవిత్రమైనటువంటి ఆ జలధారని వామనమూర్తి స్వీకరిస్తాడు. ఎప్పుడైతే దానాన్ని ఇచ్చాడో దేవతలంతా కూడా పుష్పవృష్టిని కురిపించారట ఆకాశం నుంచి, జయ జయధ్వానాలు చేశారట. బలిరా ఈ బలి చక్రవర్తి ఎంత త్యాగధనుడు, రాక్షసుల శత్రువు. ఎందుకంటే విష్ణుమూర్తి ఎవరికి శత్రువు? మనం చూసాం హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు కథలో కూడా రాక్షసులకు శత్రువు. రాక్షసులకు శత్రువు అయినటువంటి ఆ విష్ణువే స్వయంగా వచ్చి తన సర్వస్వాన్ని తీసుకొని పోతాడు, హరించుకుపోతాడని చెప్పి తన గురువైనటువంటి శుక్రాచార్యుడు చెప్పినా సరే తెలిసినా సరే చలించకుండా భక్తితో హృదయపూర్వకంగా ఆత్మార్పణ చేసుకున్నాడు. అబ్బా, ఇతని చరిత్రే ధన్యము అన్నట్లుగా పంచభూతాలన్నీ కూడా స్పందించాయట. మునీశ్వరులు, దేవతలు, సిద్ధులు, గంధర్వులు అందరూ కూడా ఈ బలిచక్రవర్తి యొక్క దానశీలతను, ఔదార్యాన్ని చాలా గొప్పగా ప్రశంసించి అతనిని ఆశీర్వదించారనమాట. ఈ విధంగా బలిచక్రవర్తి చేత వామనుడు దానాన్ని, బలిచక్రవర్తి నుంచి వామనుడు దానాన్ని స్వీకరించాడనమాట. స్వీకరించినటువంటి వామనుడు అప్పటిదాకా ఎలా ఉన్నాడు? చిన్న వటువుగా బ్రహ్మచారిగా ఉన్నాడనమాట. ఎప్పుడైతే ఆ బలిచక్రవర్తి దగ్గర నుంచి దానాన్ని 3 అడుగుల నేలని దానాన్ని స్వీకరించాడో వామనుడు వెంటనే ఎలా పెరిగిపోయాడంటే, ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభో వీధి పైనంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కంతై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి దానం తీసుకున్నటువంటి వామనుడు కొద్దిగా అప్పుడు దాకా చాలా చిన్న ఒటువుగా బ్రహ్మచారిగా ఉన్నటువంటి వామనుడు ఎప్పుడైతే దానాన్ని పరిగ్రహించాడో ఇంతింతగా అంతవాడు మరంతవాడై ఆకాశ వీధి అంతై మేఘమండల శిఖరానికి అల్లంత వాడై తేజోరాశి పైనంతై చంద్రుని పంతై ధ్రువతార పైనంతై మహర్లోకం పైనంతై సత్యలోకం కంటే ఇంకా ఉన్నతుడై బ్రహ్మాండమంతా నిండేటట్టు పెరిగిపోయాట ఒక అడుక్కి. ఆ వామనమూర్తి విగ్రహం ఎలా పెరిగిపోయిందో మనం గ్రహించాలంటే ఆ సూర్యబింబం యొక్క ఉచ్చస్థితిని మనం కొలమానంగా ఊహించుకొని అది సూర్యునికి ఎంతవరకు పెరిగిందో ఒకసారి మనకి చూస్తే అర్థమవుతుందన్నమాట. ఫస్ట్ రవిబింబం ఉపమింపం బాత్రంబగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణ కేయూరమై చవిమత్కంకణమై ఘటిస్థలి నుదంచఘంటియై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్. ఈ సూర్యబింబం యొక్క ఎత్తుతో కనుక పోల్చి చూస్తే పెరిగిపోతూ బ్రహ్మాండమంతా నిండిపోతున్నటువంటి ఆ వామనుడికి మొదటట సూర్యబింబము సరైన ఛత్రంలాగా గొడుగులాగా ఉండిందిట, ఆ తర్వాత శిరోభూషణంలాగా ఉందిట, తర్వాత శ్రవణాలంకారంలాగా, ఆ తర్వాత కంఠాభరణంలాగా, ఆ తర్వాత సువర్ణ భుజకీర్తిలాగా, తర్వాత కాంతులీలే కంకణంలాగా, ఆ తర్వాత మొరలోని గంటలాగా, ఆ పైన మేలైన కాలి అందెల్లాగా, చివరికి పాదపీఠంలాగా కనిపించసాగింది సూర్యబొమ్మ. అంటే దీన్ని బట్టి వామనుడు అంతగా పెరిగిపోయాడనమాట. ఈ విధంగా వామనమూర్తి సత్వ రజస్తమో గుణాత్మకమైనటువంటి విశ్వరూపాన్ని ధరించాడు అనమాట. ఎందుకంటే ఆయన సాక్షాత్ విష్ణువే కదా ఈ అవతారంలో వచ్చాడు. భూమి, ఆకాశం, స్వర్గం, దిక్కులు, సముద్రాలు, సమస్త ప్రాణులు అన్నీ కూడా ఆయనలో ఉన్నాయట. ఇంకా భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోకాలను దాటి సత్యలోకాన్ని కూడా అధిగమించి అంతటా కూడా వ్యాపించిపోయాడు. మనం మధ్యలోకంలో ఉన్నాం, భూలోకంలో ఉన్నాం. మన పైన ఉండేటువంటి లోకాలు ఏంటంటే మనం భూలోకంలో ఉన్నాం. భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకాలు దాటి సత్యలోకాలని కూడా ఆయన అధిగమించి అంతటా కూడా వ్యాపించిపోయాట. ఈ పాదాల యొక్క అడుగు భాగాలన్నీ కూడా రసాతలాన్ని, పాదాలపై భూమిని, కాళ్ళపై పర్వతాలని, తొడల్లో దేవతల్ని, రహస్యాంగములో ప్రజాపతులను, పిరుదుల్లో రాక్షసుల్ని, నాభిలో ఆకాశాన్ని, కడుపులో సముద్రాల్ని, వక్షములో నక్షత్ర మండలాన్ని, భుజాల్లో ఇంద్రాదేవతలను, కన్నులలో సూర్యుని, ఎదలో లక్ష్మీదేవిని, తలలో స్వర్గాన్ని, బుద్ధిలో బ్రహ్మను,
శరీరంలో సకల చరాచర జీవరాశులు ఇముడ్చుకున్నట్టు చూడండి. ఆయన ఆ విధంగా వ్యాపించి సమస్త భూమండలం అంతా, సమస్త సృష్టి అంతా, నక్షత్రాలు, పర్వతాలు అన్నీ కూడా, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు అన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయట. ఇంకా ఆయన పాంచజన్యం అనే శంఖాన్ని, శాంగం అనే ధనస్సును, సుదర్శనం అనే చక్రాన్ని, కౌమోదికి అనే గదను, నందకం అనే ఖడ్గాన్ని ధరించి ప్రకాశిస్తున్నట విష్ణుమూర్తి. ఇంకా మకర కుండల కిరీట కంకణ భుజకీర్తులు మునగ ఆభరణాలతో, కౌస్తుభ వైజయంతి మొదలైన హారాలతో పీతాంబరధారి అయి విరాజులుతున్నట్ట. ఇంకా నందుడు, సునందుడు, జయుడు, విజయుడు మొదలైన పార్షదులందరూ కూడా, పరిచారకులందరూ కూడా ఆయన చుట్టూ ఉండి ఈ పెరిగినటువంటి ఇంతింత ఇవ్వడైతే మనం చెప్పుకున్నామే ఆ వామనమూర్తిని చూచి అనేక విధాలుగా స్తుతిస్తున్నారట. ఈ విధంగా వామనమూర్తి, త్రివిక్రముడైనటువంటి వామనమూర్తి విశ్వరూపుడై ఒక అడుగుతో భూలోకాన్ని, రెండో అడుగుతో పైలోకాలన్నింటినీ కూడా ఆక్రమించేశాడట. అంతటా ఎక్కడ చూసినా ఇంకా ఆయన రూపమే ఉందన్నమాట, ఇంకేం కనపడడం లేదనమాట. భూమండలం అంతా కూడా పద్మానికి అంటుకున్నటువంటి చిన్న మట్టి ముద్దలాగా, పైలోకాలన్నీ కూడా పద్మం మీద వాలినటువంటి తుమ్మెదల్లాగా కనిపించాయన్నమాట. ఇంకా ఈ త్రివిక్రముని కాలి గోళ్ల కాంతికి సత్యలోకంలో ఉండేటువంటి బ్రహ్మ యొక్క తేజస్సు కూడా వెలవెలబోయిందంట. బ్రహ్మలోక వాసులైనటువంటి మునీంద్రులు, యోగులు, పుణ్యాత్ములు వాళ్ళందరూ కూడా ఆయన యొక్క విష్ణుమూర్తి యొక్క పాదానికి మొక్కులిడి ఎన్నేళ్ల నుంచో ఆకాక్షిస్తున్నటువంటి పెనుది ఇప్పుడు లభ్యమైంది అని చెప్పి ఆనందించారట. అంతే కదా, ఆయన యొక్క పాద సన్నిధి సామాన్యంగా లభిస్తుందా? ఎన్నేళ్ళ నుంచో మేము కోరుకుంటున్నాం, అది ఇప్పుడు మాకు లభ్యమైందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందించారట. మహావిష్ణువు నాభి ఎందున్నటువంటి పద్మాన్ని చూచి బ్రహ్మ అనుకున్నట్ట తన జన్మస్థలం ఇదేనని చెప్పి గుర్తించి సంతసించి తన కమండల జలంతో స్వామి యొక్క పాదాన్ని ప్రక్షాళనం చేశాడట. ఆ జలధారలు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయన్నమాట. బ్రహ్మస్వామికి పాదాలకు అభిషేకం చేశాడే ఆ నీళ్ళే, ఆ జలధారలే ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. బ్రహ్మాది దేవతలు ఆ దేవదేవుని స్తోత్రాలతోనూ జై జై ధ్వానాలతోనూ పొగిడారట. ఫలపుష్పాదులను అర్పించి అర్చించారట. అంతటా నిండి ఉన్నటువంటి ఆ స్వామి రూపాన్ని అసలు మామూలు సామాన్య మానవుల యొక్క కళ్ళతో కాంచలేక, మనస్తోనైనా సరే ఊహించలేక, బలిచక్రవర్తి అక్కడ ఉండేటువంటి యజ్ఞ సభాసదులందరూ కూడా అనేక రకాలుగా స్తోత్రం చేశారట. ఇంకా ఆ తర్వాత కథ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం తర్వాత వీడియోలో విపులంగా తెలుసుకుందాం. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, మామూలుగా వామనావతారము, వామన జయంతి అంటే వామనుడు జన్మించినంత వరకే చెప్పొచ్చు. కాకపోతే నేను మీకు ఇంత ముందర ఒకసారి చెప్పాను, భాగవతంలోని కథల్ని నాకు చెప్పాలని ఉంది అని చెప్పి. కాకపోతే సందర్భం వచ్చింది కాబట్టి ఆ అవతారం మొత్తాన్ని చెప్దామనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నానండి, వేరేగా అనుకోవద్దు. మిగతా అటువంటి కథని మనం తర్వాత వీడియోలో తెలుసుకుందామా. ఉంటానండి.